బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలో అంతు చిక్కని వైరస్ జనాలను భయపెడుతోంది. అక్కడ ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నట్టు ఇంటర్నెట్లో కథనాలు వస్తున్నాయి. వైరస్ బారిన పడిన వారు దగ్గితే రక్తం పడుతుందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని గత నెల 29న పలు నివేదికలు వచ్చాయి. పలు నగరాల్లో ప్రజలు కొన్ని వారాలుగా జ్వరం, ఒళ్ళు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి. మరి కోవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని, ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అనేక ఇతర కేసుల గురించి ఆరా తీస్తున్నారు వైద్యులు. మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. అయితే ఈ నివేదికలు రష్యన్ అధికారులు ఖండిస్తున్నారు. పరీక్షలో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని, కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. రకరకాల వదంతులు, తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు. ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దానిని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలున్నాయన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. రష్యాలో అంతు చిక్కని వైరస్ జనాలను భయపెడుతోంది. అక్కడ ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నట్టు ఇంటర్నెట్లో కథనాలు వస్తున్నాయి. వైరస్ బారిన పడిన వారు దగ్గితే రక్తం పడుతోందని నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని గత నెల 29న పలు నివేదికలు వచ్చాయి. పలు నగరాల్లో ప్రజలు కొన్ని వారాలుగా జ్వరం, ఒళ్ళు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి. కోవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని, ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఇక ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అనేక ఇతర కేసుల గురించి ఆరా తీస్తున్నారు వైద్యులు. మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. అయితే ఈ నివేదికలు రష్యన్ అధికారులు ఖండిస్తున్నారు. పరీక్షల్లో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని, కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. రకరకాల వదంతులు, తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు. ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలు ఉన్నాయన్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కొత్త వైరస్ వల్ల దగ్గితే రక్తం అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి డాక్టర్ శాతవాహన చౌదరి, ఈఎన్టీ సర్జన్, అలర్జీ స్పెషలిస్ట్ మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్కారం, చెప్పండి. మనం చూసుకోవచ్చు, కొత్త వైరస్ వల్ల దగ్గితే రక్తం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే చాలా మంది కూడా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాం అంటున్నారు. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే నేను మీరు చెప్పే వార్త ఇంకా నేను చూడలేదండి. మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు నేను స్టడీ చేయాల్సి ఉంటుంది దాన్ని. హలో, ఓకే, ఒక్క నిమిషం. రష్యాలో అంతు చిక్కని వైరస్ జనాలను భయపెడుతోంది. అక్కడ ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో, దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నట్టు ఇంటర్నెట్లో కథనాలు వస్తున్నాయి. వైరస్ బారిన పడిన వారు దగ్గితే రక్తం పడుతుందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని గత నెల 29న పలు నివేదికలు వచ్చాయి. పలు నగరాల్లో ప్రజలు కొన్ని వారాలుగా జ్వరం, ఒళ్ళు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి. కోవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని, ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అనేక ఇతర కేసుల గురించి ఆరా తీస్తున్నారు వైద్యులు. మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. అయితే ఈ నివేదికలు రష్యన్ అధికారులు ఖండిస్తున్నారు. పరీక్షలో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని, కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. రకరకాల వదంతులు, తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు. ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలు ఉన్నాయన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కొత్త వైరస్ వల్ల దగ్గితే రక్తం అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకు ఫోన్ లైన్లో డాక్టర్ శాతవాహన చౌదరి, ఈఎన్టీ సర్జన్, అలర్జీ స్పెషలిస్ట్ ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. కరోనా గుర్తులు చెరిగిపోకముందే రష్యాలో కొత్త వైరస్ కలవర పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అంటే దగ్గితే రక్తం అంటూ వార్తలు హల్చల్ చేసినాయి, మరి మనం చూసుకోవచ్చు. అంటే దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? కానీ వాస్తవానికి ఇప్పుడు నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం రష్యన్ అక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు, రష్యన్ అథారిటీస్ హ్యావ్ డిస్మిస్డ్ గ్రోయింగ్ స్పెక్యులేషన్ ఓవర్ రిపోర్ట్స్ ఆఫ్ అన్ అన్ఐడెంటిఫైడ్ వైరస్ దట్ కాజెస్ పేషెంట్స్ టు కాఫ్ అప్ బ్లడ్ అండ్ సఫర్ ఫ్రమ్ ప్రొలాంగ్డ్ హై ఫీవర్, సేయింగ్ నో న్యూ ప్యాథోజన్స్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏదో ఒక అనుమానాస్పద కొత్త రకం వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనే కొన్ని పుకార్లు మాత్రం పుడుతున్నాయండి. అది పుకార్లే కానీ వాస్తవం కాదని రష్యన్ వాళ్ళ యొక్క ఆరోగ్య సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంస్థ వాళ్ళు మాత్రం దాన్ని ఖండిస్తున్నారండి. అలాంటిది ఏం లేదంటున్నారు వాళ్ళు అక్కడ. ఓకే, మరి సాధారణంగా వచ్చే వాళ్ళు ఏదైతే రెస్పిరేటరీ అంటే శ్వాసకోశ వ్యాధులు అయితే ఉన్నాయో వాటినే జనాలు ఇలా ఏదో ప్రత్యేకమైన వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందని పుకార్లు సృష్టించారని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, మరి మొత్తానికి ఇప్పుడు చెప్పండి. మనం ఏం చేయాలంటేనండి, ప్రస్తుతం ఇప్పుడు మనం నిర్ధారించుకోవాల్సింది ప్రపంచ ఆరోగ్య సంస్థ అని ఉంటుంది చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదైనా వాళ్ళు అక్కడ ఆ యొక్క ప్రాంతంలో జరిగే ఇన్ఫెక్షన్స్ వాళ్ళు దాని మీద పరిశోధన చేసి స్టడీ చేసి వాళ్ళు ఏదైనా చెప్తేనే అప్పుడు దాన్ని నిర్ధారణగా తీసుకోవాలి. కానీ ఈ పుకార్లు మాత్రం నమ్మకూడదండి మనం. కాకపోతే ఏదైనా సరే ఒక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా ఉంది అనుకున్నప్పుడు మొట్టమొదటి చేయవలసింది ఏంటంటేనండి, ఎవరైతే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇంకోటి రోగ నిరోధక వ్యవస్థ అంటాం, అంటే ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళు మాత్రం ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. మనకు కరోనా టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అందరికీ తెలిసింది. అది ముఖ్యంగా ఏంటంటే అది మాస్క్ తొడుక్కోవడం, అంటే సరైన మాస్క్, అంటే కొంచెం కనీసం 3 పొరలు ఉన్న మంచి మాస్క్ తీసుకోవడం. ఇంకా కొంచెం మంచి బెటర్ మాస్క్ అంటేనేమో N95 మాస్క్ అంటాం.
Yes. అలాంటి మాస్కులు తొడుక్కోవడం. ఇంకోటి ఎక్కడైనా సరే తరచుగా మాత్రం చేతులు శుభ్రంగా కడుక్కోవడం. ఒకవేళ చేతులు కడుక్కోవడానికి సరైన అవకాశం లేదు అనుకున్నప్పుడు మాత్రం మనము శానిటైజర్స్ అంటాం కదండి, ఆ శానిటైజర్స్ మనతో పాటు తీసుకెళ్ళి ఆ శానిటైజర్స్ తోటి చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం. అనవసరంగా చేతుల్ని మనం కళ్ళల్లో మాత్రం ముక్కు దగ్గర చెయ్యి పెట్టుకోవడం, చెయ్యి తగలకుండా చూసుకోవడం. ముఖ్యంగా మన ముక్కు, నోటి దగ్గర, కళ్ళ దగ్గర మన చేతులు వెళ్ళకుండా చూసుకోవడం అనవసరంగా. Yes. ఈ కొన్ని పరిశుభ్రమైన అలవాట్లు కనుక పాటిస్తే మనకి ఏ రకమైన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అయినా సరే మనం కాపాడుకోవచ్చు మనం దాన్ని. ఓకే. ఎస్ చౌదరి గారు, మనం చూసుకోవచ్చు చాలా మంది అదే శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ అని స్పష్టం చేస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మరి? శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే అక్కడ ఉన్న ఎవరైతే శాస్త్రజ్ఞులు ఉన్నారో వాళ్ళు దాన్ని పరిశోధన చేసి దాన్ని నిర్ధారణ చేయాలండి. మరి అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు అలాంటిది ఏం లేదంటున్నారు. అప్పుడు మనం దాన్ని ఇలాంటి వార్తల్ని మనం తొందరపడి అంటే ఎవరైనా సరే, ఒకవేళ రష్యా మనకి మొట్టమొదటిగా మన ప్రభుత్వం ఉంటుంది కదండి, భారతదేశ ప్రభుత్వం వాళ్ళకి కూడా మనకి ఈ యొక్క ఆరోగ్య శాఖ ఉంటుంది కదా, వాళ్ళు అప్రమత్తం అవుతారు కదా. సో ఏదైనా సరే రష్యాలో ఒకవేళ అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మొట్టమొదటిగా మన ప్రభుత్వం ఏదైతే ఉన్నారో, మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆరోగ్య శాఖ వాళ్ళు మనకి తప్పకుండా వాళ్ళకి మనకు సూచన చేస్తారండి, గైడ్ లైన్స్ ఇస్తారు మనకి. కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన పని లేదండి. మనం తప్పకుండా మన కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఆరోగ్య శాఖ ద్వారా మనం సమాచారం కనుక్కొని అప్పుడు ఆ దేశానికి వెళ్ళాలా లేదా, మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి, ఒకవేళ అక్కడికి తప్పకుండా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేస్తే బాగుంటుందండి.